ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను కలిసేందుకు ఆదిలాబాద్కు వచ్చిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాష్ట్రంలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో ములాఖాత్ అయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన దాడి సంఘటనలో అరెస్టైన బాల్క సుమన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బాల్క సుమన్ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. కాగా జైలులో ఉన్న బాల్క సుమన్ను ములాఖాతులో కలిసేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన కేటీఆర్ జిల్లా జైలుకు వెళ్లి బాల్క సుమన్ను కలిసి పరామర్శించారు. జైలు బయటకు వచ్చిన అనంతరం కేటీఆర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో జిల్లా జైలుకు చేరుకోవడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అరాచకాలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఏ కలుగులో దాక్కున్నా బయటకు తీస్తామని అన్నారు. కార్యకర్తలు కృంగిపోవాల్సిన పని లేదని అన్నారు. తిరిగి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని, బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. కొన్ని మున్సిపాలిటీలలో ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని, 22 స్థానాలకు గాను 14 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలిచినా అధికార దాహంతో సీఎం, స్థానిక మంత్రి సూచనలకు అనుగుణంగా అధికార గణం తొత్తులుగా మారి ప్రజా తీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. మరికొన్ని మున్సిపాలిటీలలోనూ ఇదే రీతిన వ్యవహరించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసు వాళ్ళని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు తిడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం, స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తూ ఉన్నది. పోలీసులను నానా బూతులు తిట్టిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ అరవింద్లపై కేసులు పెట్టలేదు, కానీ బాల్క సుమన్ను జైల్లో పెట్టారని అన్నారు. దగ్గరలో ఉన్న జైల్లో కాకుండా దూరంగా ఉన్న జైల్లో పెట్టి దోమలు ఎక్కువగా ఉన్న గదిలో ఉంచి వేధిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్న అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు. జైలులో పెడితే భయపడతారనుకుంటే పొరపాటే అని, రేవంత్ రెడ్డి మళ్లీ చిప్పకూడు తినే సమయం వస్తుందని అన్నారు.